అది బేస్చేద గ్రామం. ఆ గ్రామంలో ఆమోసు, తన భార్య అయిన సలోమి, తన కుమారుడైన మార్కు నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఒక రోజున సలోమి తన కుమారునికి ఒక దేనారాన్నిచ్చి షాప్‌కి పంపిస్తుంది. అయితే షాప్‌కి వెళ్ళిన ఆ మార్కు సాయంకాలమైనా తిరిగి రాలేదు. సలోమి ఎన్నో సార్లు బయటికి ఇంట్లోకి ఆదుర్దాగా తిరుగుతూ ఉంది. టెన్షన్ పడుతుంది. ఇంకా రాలేదు, ఇంకా రాలేదేంటని. ఒకవేళ ఆడుకుంటానికి వెళ్ళాడేమో అని సర్ది చెప్పుకుంది. చీకటి పడిపోయింది. చాలా టైం అయింది. ఇంకా రాలేదని ప్రక్కింటి పిల్లవాడిని పిలిచి అడిగింది. ఏంటి ఇంకా రాలేదు మా మార్కు, నువ్వేమన్నా చూసావా బాబు? మీతో కలిసి ఆడుకుంటానికి వచ్చాడా అని అన్నప్పుడు, రాలేదు ఆంటీ మా దగ్గరికి అని అన్నాడు ఆ ప్రక్కింటి పిల్లవాడు. అయితే చాలా కంగారుగా ఏమయ్యాడు? మా మార్కుకు ఏమి ఆపద సంభవించింది? రోమా సైనికులు వీధిలో కనపడితే చాలు, ఏదైనా పని చెప్తే చేయకపోతే వీరిని చెరసాల్లో వేస్తున్నారు. చెరసాల్లో వేసిన వారు మరలా ఇంకోసారి కనపడతారన్న జాడ కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పస్కా పండుగ సమీపిస్తుంది కనుక తిరుగుబాటు చేస్తున్నామని గ్రహించి వారు మరింతగా పట్టుకోవాలని, బంధించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మార్కుకు ఏదైనా ఆపద సంభవించిందా ఏంటి అని సలోమి చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో ఆమోసు వచ్చి అడిగాడు, మార్కు ఇంకా రాలేదేంటి అన్నప్పుడు, ఏమోనండి పంపించాను, 5 రొట్టెలు తీసుకొస్తానన్నాడు. దాంతోపాటు ఎబ్బేజు షాప్లో 2 చేపలు కూడా తీసుకొస్తానమ్మా, కాల్చిన చేపలు. అవి తిని చాలా కాలమైంది, అవి తిందాం అనిపిస్తుంది. 2 చేపలు కూడా తీసుకువస్తాను 5 రొట్టెలతో పాటు అని అన్నాడు. ఒక దేనారాన్ని ఇచ్చి నేను పంపించాను, వెళ్ళిన పిల్లవాడు మళ్ళా రాలేదు అని అన్నప్పుడు, సరే ఉండు నేను చూసి వస్తాను అని ఆమోసు అన్నంతలోపే మార్కు గొంతు వినిపించింది. మార్కు వెనకాల ఎంత వచ్చానో ఉన్నారు. అయితే వీరికి భార్యాభర్తలిద్దరికీ ఏమీ తెలియలేదు. ఏం సంభవించింది? మార్కు చూస్తే ఎంతో సంతోషంగా ఉన్నాడు. ముఖమంతా వెలిగిపోతుంది. ఏం జరిగింది అని చెప్పేసి మార్కును అడిగినప్పుడు మార్క్ అన్నాడు, అమ్మ ఇవి 12 గంపల నిండా 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు కూడా ఈ 12 గంపలు కూడా నిండిపోయినాయి. అవి మన ఇంటికి ఒక ఆయన పంపించారు, రబ్బీ అనే ఆయన. అసలు ఏం జరిగిందంటే, నేను షాప్‌కు వెళ్ళినప్పుడు మత్తాన్ బాబాయ్ ఉన్నాడు కదా, ఆ మత్తాన్ బాబాయి మనం వెళ్ళి తిబిరియ సముద్రం దాటి వెళ్దాము, మళ్ళీ వెంటనే వచ్చేద్దాం అన్నప్పుడు నేను బాబాయ్తో కలిసి వెళ్ళాను. అక్కడ ఒక రబ్బీ ఉన్నాడు. ఆ రబ్బీ మాటలు ఎంతో చక్కగా ఉన్నాయి. ఆయన ఎంతో మంచివానిలాగా ఉన్నారు ఆయన. అయితే ఆయన జనసమూహాన్ని చూచి, మీ దగ్గర ఏమైనా రొట్టెలు చేపలు ఉన్నాయా అని అడిగినప్పుడు, నేను చెప్పాను వాళ్ళ శిష్యులతో, నా దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇదిగో తీసుకోండి అని ఇచ్చినప్పుడు, ఆయన ఆ రబ్బీ శిష్యుల దగ్గర నుంచి అవి తీసుకుని వాటిని ప్రార్థన చేసి ఆశీర్వదించినప్పుడు 7,000 మందికి అవి పంచిపెట్టబడ్డాయి. అయితే వారందరూ తినివేయగా ఈ 12 గంపలు మిగిలాయమ్మా. ఆ రబ్బీ నన్ను పిలిచి, మీ అమ్మ నాన్న నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళు బాబు అని నన్ను పంపించారు. అయితే నాతో పాటు 12 గంపలు వీరింటికి పంపించండి అని నాతో పాటు వీరిని పంపించబట్టి నేను వచ్చానమ్మా అని చెప్పేసి అన్నప్పుడు, ఆమోసు సలోమి ఎంతో సంతోషించారు. వారికి మాటలు రావటం లేదు. అయితే సలోమి అంది, ఈ గంపలు మిగిలిపోయిన ఆహారం అంతా కూడా పేదవారికి పంచి ఇవ్వండి అన్నప్పుడు, ఆమోసు వెంటనే మోకరించి, ప్రభువా మేము ఎదురు చూసే మెస్సయ్య నువ్వు ఈ లోకంలో ఉద్భవించావా, నీవు మాకు శరీరధారిగా ప్రత్యక్షమైపోయావా అని మోకరించి స్తుతించాడు కదండి. ఎంత అద్భుతాలు చేసే దేవుని, ఎంత ఆశ్చర్యాలు చేసే దేవుని, ఎంత రక్షణ ప్రసాదించే
నిత్య జీవాన్ని ప్రసాదించే రబ్బీని, మెస్సైని వారు కనుగొని మనసులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తమ రక్షణ కొరకై దేవుని స్తుతించారు. ఈ యొక్క అద్భుత దేవుని అందరూ తెలుసుకోవాలని యేసయ్య కాంక్ష. యేసయ్య మనందరి నిమిత్తం కూడా బలయ్యి, ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మరణించి, తిరిగి మూడవ దినాన లేచారు. మరలా రాబోతున్నారు ఆయన. కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమును విశ్వసించి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెట్టిన ఎడల ప్రభువు అనుగ్రహించే రక్షణ పొందుకోగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ.